హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మనం రమ్యమైన చిన్న కథల నుండి ఇంకొక కథను విందాం. ప్రేమించండి, లోబడండి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 25 వరకు. ప్రేమించని స్వభావం పురుషులకును, లోబడని స్వభావం స్త్రీలకును ఉన్న కారణం చేతనో ఏమో అని అపోస్తలుడైన పౌలు కుటుంబంలోనున్న వారికి ఈ విధంగా సలహా ఇస్తున్నారు. వాదన, చాదస్తము, సనుగుడు వద్దు. కొత్తగా వివాహమైన దంపతులు సాయంత్రం వేళలో చేతిలో చేయి వేసుకుని ఊరి బయటకు షికారుకు వెళ్ళిరి. అది కోత సమయం. కోత జరిగే పొలం వద్దకు వచ్చిరి. ఎంత చక్కగా కత్తెరతో కత్తిరించి ఉన్నారో చూడండి అని భార్య చెప్పాను. వెంటనే భర్త, కత్తెరతో కాదు, కొడవలతో కోయబడింది అని అన్నారు. భార్య అయినా వాదనను విడవలేదు. అక్కడితో ఆ విషయాన్ని విడిచిపెట్టకుండా కత్తెరతో కత్తిరించిన ఎడల మాత్రమే ఇంత చక్కగా కత్తిరించగలరని నొక్కి చెప్పాను. కాదు, కొడవలతోనే అని భర్త చెప్పాను. వాదన తగాదాగా మారింది. దగ్గరలో నుండిన వంతెన పైన నడుస్తూ ఉండగా కొట్లాట జరిగింది. క్రింద ఉన్న లోతైన నీటిలో భార్య పడి మునుగుతూ ఉండినను అది కత్తెరతోనే కత్తిరించబడిందని చెప్తూ అలాగే మరణించాను. ఒకరినొకరు ప్రేమించకయు లోబడకపోవటం వలన జరిగిన విషాద సంఘటన ఇది. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సబ్మిషన్, లవ్, ఈ రెండూ లేకపోతే ఏ రిలేషన్ అయినా మంచిగా ఉండదు. అది బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, అన్నిటికన్నా ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య మాత్రం ఈ రిలేషన్షిప్ మంచిగా నిలబడాలంటే ట్రస్ట్ ఉండాలి, లవ్ ఉండాలి, సబ్మిషన్ ఉండాలి, ఒబీడియన్స్ ఉండాలి. ఇవి లేకపోతే చాలా కష్టం వివాహం అనేది ముందుకు అడుగు వేయడానికి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.